హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో పెరుగన్నం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్లో ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ అయితే వేయాలండి. ఇలా 1 లీటర్ వాటర్ వేయడం వల్ల రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల రైస్ చాలా వైట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇలా సిమ్లో సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రైస్ ఉడికిన తర్వాత గరిటెతోనే రైస్నంతా సాఫ్ట్గా మెదుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపడా సాల్ట్ అండ్ సన్నగా కట్ చేసుకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలండి. 1/2 ఇంచ్ అల్లము అండ్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తే సరిపోతుంది. ఇలా పూర్తిగా అన్నం చల్లారనిచ్చి అందులో 500 గ్రామ్స్ పెరుగు కలుపుకోవాలి. పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు, ఫ్రెష్ పెరుగు కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం అని కమ్మగా ఉండడం కోసం 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ కలపాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులోనే ఒక ఎండుమిర్చి, క్యాష్యూ నట్స్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇలా వెంటనే వడకట్టుకోవాలండి. ఇలా స్ట్రెయినర్లో వేసి వడకట్టుకున్న తర్వాత అన్నంలో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ వాసన లేకుండా పోపు అయితే కమ్మగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని దానిమ్మ గింజలు క్యారెట్తో సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పెరుగన్నం అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.